ఇద్దరు ముఖ్యమంత్రుల కొట్లాట మధ్యన ఒక ఆఫీస్ సెక్రటరీగా ఉన్న మనిషి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆ తర్వాతన వెంటనే జరిగినటువంటి భూకంపంతో ఒక విలవిల్లాడిపోయే పరిస్థితి. బట్ తట్టుకుని నిలబడి ఆ ప్రజలకి సేవ చేసి వాళ్ళ మెప్పు పొంది భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించాడు పార్టీని. అప్పుడు నరేంద్ర మోడీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ వెంటనే బీజేపీని ఎలాగైనా తొక్కేయాలన్నటువంటి ఉద్దేశంతో కసిగా ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి సంక్షోభమే గోద్రా అల్లర్లు. ఒక ముఖ్యమంత్రిగా దారుణమైనటువంటి అభియోగాలు అంతర్జాతీయంగా భరించాడు ఆయన. ఇక జీవితంలో అతని రాజకీయం ఖతమైపోయింది అన్నటువంటి ప్రచారం మధ్యన అమెరికానే వీసా నిరాకరించినటువంటి స్టేజీలో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఘనమైనటువంటి విజయం సాధించుకొచ్చాడు అదే నరేంద్ర మోడీ. అంటే గుజరాత్ ప్రజలు అతను చేసింది రైటు, అతను ఏ తప్పు చేయలేదని నమ్మి ఓట్లేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీకి గుజరాత్ కంచుకోటగానే మారింది. ప్రధానమంత్రి అవ్వాలన్నటువంటి నరేంద్ర మోడీ సంకల్పం కాదు, అది బీజేపీ సంకల్పం కింద ఆయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ప్రిపేర్ అయినప్పుడు నానా గందరగోళాలు సృష్టించారు. బట్ నిలబడ్డాడు. సింగిల్గానే భారతీయ జనతా పార్టీని మెజార్టీలోకి 2 సార్లు వరుసగా తీసుకుని వచ్చాడు. అదే సందర్భంలో అంతర్జాతీయంగా నోట్ల రద్దు లాంటి అంశాలతో పాకిస్తాన్ పీచమణిచిన అదే సందర్భంలో చైనా వాడొచ్చి డోక్లాం దగ్గర గాల్వన్లో దగ్గర ఓవర్ యాక్ట్ చేస్తే కంట్రోల్ చేసిన 2 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కి చొక్కలు చూపించిన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కి ఉచ్చపోయించిన అమెరికా ఒత్తిడి వచ్చినా, రష్యా ఒత్తిడి వచ్చినా, చైనా తొక్కుడొచ్చినా, ఏది వచ్చినా సరే కరోనా లాంటి సంక్షోభాలైనా సరే నిలబడి ఎదుర్కొన్నటువంటి వాడు. ఖచ్చితంగా అమెరికా అంశంలో కూడా పరిష్కారం చూస్తాడు. టైం ఇవ్వాలంతే.